అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు మంగళవారం అండి. మంగళవారం వీడియో అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలండి. ఆంజనేయ స్వామి యొక్క దీవెనలు మనందరిపై కురిపించాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను. ఈరోజు భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకుని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. చిన్న ముగ్గే వేసుకున్నాను. హనుమ జయంతి అంటే ఎక్కడైనా సరే ఎంతో చక్కగా వైభవంగా చేస్తారండి. ఆ జయంతి ఉత్సవాలు కానీ తిరునాళ్ళు కానీ బాగా చేస్తారు. ఇక స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని భగవంతుడికి దీపారాధన చేసుకున్నానండి. పాలు ప్రసాదంగా పెట్టుకున్నాను. మనకు ఆల్రెడీ సోమవారం పూజ చేసుకున్నాం కదా. ఈ విధంగా తెల్ల జిల్లేడు పూలతోటి కనకాంబరాలతోటి మాల అలంకరింప చేసుకున్నాను కదా పార్వతీ పరమేశ్వర్లకు. తర్వాత మన ఇంటి వెనకాల అపార్ట్మెంట్లో పసుపు పూల చెట్టు ఉన్నదండి. ఆ పసుపు పూలతోటి మన ఇంట్లో పూచిన సన్నజాజి పూలు జిల్లేడు చెట్టు ప్రక్కనే ఉన్నదండి. సన్నజాజి చెట్టు సన్నజాజి పూలతోటి చక్కగా ఇలా దీపారాధన చేసుకున్నానండి. ఒక ఎర్రమందార పువ్వు పూసింది. ఆ ఎర్రమందార పువ్వుని అలా అలంకరింప చేసుకుని ధూపంతో ఈ విధంగా దీపారాధన చేసుకున్నాను. మరొకసారి అందరికీ హనుమ జయంతి శుభాకాంక్షలు అండి. ఆ బంగారు తండ్రి చిరంజీవి కదా, ఎక్కడో కూర్చొని ఏ హిమాలయాల్లోనో ఎక్కడో అదృశ్య రూపంతో చక్కగా రామనామ జపం చేసుకుంటూ మనల్ని అందరినీ చూస్తూ ఉంటారు. మనందరినీ దీవిస్తూ ఉంటారండి ఆంజనేయ స్వామి. ఎండలు బాగా కాస్తున్నాయండి, విపరీతంగా ఉన్నాయి. ఉదయాన్నే పనులన్నీ చకచక పూర్తి చేసుకొని బయటికి వెళ్ళే పని ఉన్నదండి. ఓణీల ఫంక్షన్ అండి. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఫంక్షన్కి వెళ్తున్నాం మా వారు నేను. అక్కడ వీడియోస్ అవి తీయటానికి మొహమాటస్తులండి, తీయనివ్వరు. పూజ ఈ విధంగా చేసుకున్నాను ఈరోజు స్వామివారికి. ఇదిగోండి గుంట పునుగులు తయారు చేసుకుందాము. ఈరోజు వచ్చేసి బియ్య పిండి, అది దోసల పిండి కొంచెం ఉందండి. గోధుమ పిండి రాగి పిండి ఎక్కువ కలిపేశాను. కొంచెం సాల్ట్, జీలకర్ర, ఉల్లిపాయ వేసానండి. తినే సాల్టు, మళ్ళీ తినే సోడా వేసాను కొంచెం. ఇవి గుంట పునుగులు రెడీ చేసుకుందాము. కలిపి పెట్టుకున్నానండి. ఇదిగోండి, మనం ఇనుపదే తీసుకుంటాను. ఇలా గ్యాసు కొంచెం తగ్గించి పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఇలా పెట్టుకొని ఇలా బ్రష్ తోటి ఆయిల్ అప్లై చేసేసుకోండి. ఇలా చక్కగా ఆయిల్ అప్లై చేసేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి గుంట పునుగులకి. రోజుకు ఒక వెరైటీ తయారు చేసుకోవచ్చండి. మన దోసల పిండి ఉండాలి కానీ చక్కగా ఈ విధంగా రోజుకు ఒక వెరైటీ తయారు చేసుకోవచ్చు. చూసారా, ఇలా ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఇది రాగి పిండి, గోధుమ పిండి వాడుతూ ఉంటా కదా. జొన్న పిండి కూడా లేదండి, లేకపోతే వేసేదాన్ని. ఇదిగోండి, చక్కగా ఇలా వేసేసుకోండి. ఉజ్జాయింపు గంట తీసుకొని చక్కగా చిన్నది ఇలా పెట్టేసుకోండి. చేయి కాకుండా, చేతితో కాకుండా నీట్గా ఇలా ఉంటుంది. ఇలా చిన్నది ఉజ్జాయింపు గంట తీసుకొని నీట్గా ఇలా పెట్టేసుకోండి. చూసారా, తర్వాత కొంచెంగా మళ్ళీ నూనె అప్లై చేసేసేయండి. కొంచెం అట్లా చాలండి. మూత పెట్టేసుకున్నాం. నీటి పెట్టేసుకున్నాం. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ చూపిస్తా, సరేనా? ఇదిగోండి, ఇలా చక్కగా తీసుకొని ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా మళ్ళీ తిప్పుకోండి.
చక్కగా ఇలా ఓకేనా. మళ్ళీ ఈ సైడ్ కూడా చక్కగా కాగబెట్టేట్టు ఆయిల్ సరిపోతుందండి. అలా చూపిస్తా తర్వాత తీసేటట్టు. ఇగోండి గ్యాస్ కట్టేసేసుకుందాం. ఇక చూసారా చక్కగా ఇలా వచ్చేసి రాగి పిండి కదండి, అందుకే నల్లగా ఉన్నాయి. నల్లగా ఉన్నాయని భావించకండి. ఆరోగ్యానికి ఏది మంచిదైతే అది చక్కగా తినాలండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎన్ని భాగ్యాలున్నా, ఎన్ని సంపదలున్నా, ఎన్ని మిద్దెలు మేడలు బంగారాలు కేజీల బంగారం ఉన్నా సరే ఆరోగ్యం ముందు ముఖ్యం కావాలి కదండి. ఇదిగోండి చూసారా చక్కగా ఉడికిపోయాను, మెత్తగా స్మూత్గా దూదుల్లాగా వచ్చేసి. రాగిపిండి శ్రేష్టమైంది, ఎండాకాలంలో బలమైన ఆహార పదార్థం. చక్కగా తినేసేయండి, నల్లగా ఉన్నాయి అనుకోవద్దండి. చూసారా మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు గుంట పునుగులండి. మా వారికి నాకు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గుంట పునుగులు, రాగి గుంట పునుగులు, కొబ్బరి చట్నీ, కొబ్బరి కారపొడి అండి మా వారికి నాకు. చూసారా మా బ్రేక్ఫాస్ట్ హెల్దీ ఫుడ్, ఆరోగ్యమైన బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ఉదయం మా అల్పాహారం. క్రాఫ్ట్ ఒకటి తయారు చేసుకుందామండి. ఇగోండి 2 చెక్కలు ఉన్నాయి దీంట్లో. దీన్ని ఏవి తయారు చేద్దామా, ఎలా చేద్దామా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. ఇదిగోండి క్రాఫ్ట్ ఒకటి తయారు చేసుకుందాం, సరేనా. చిన్నది తయారు చేసిన తర్వాత మనకి అర్థమైపోతుంది ఏం తయారు చేసుకున్నాము అని చెప్పేసి. ఇలా ఏదో ఒకటి ఇంట్లో వేస్ట్ ఉన్నాయి అనుకోండి, ఏదో ఒకటి చక్కగా అందమైనది తయారు చేసి పెట్టుకుంటానండి. నాకు ఇది ఒక హ్యాబిట్ అన్నమాట, ఇది ఒక అలవాటు. 2 ఉన్నాయి చెక్కలు, ఇక తయారు చేద్దాము అని చెప్పేసి ఆలోచనతోటి తయారు చేస్తున్నాను. తయారు చేసిన తర్వాత చూపిస్తాను, ఓకేనా. ఇదిగోండి లేసు, అలాగే ఈ గంటలండి చిన్న చిన్నవి, అలాగేనేమో సీజరు, ఈ చిన్నవి ఇవి చిన్నవి ఇవి చీలలు అనమాట, సన్న చీలలు. ఇది ఒకటి పుల్లగట్ట అనమాట. నేను తయారు చేస్తాను చూడండి, సరేనా. ఇదిగో ఫెవికాల్. మనము దీనికి చక్కగా ఇలా అప్లై చేసేసుకొని దీని చుట్టూతా ఊలు చుట్టుకుందామండి నీట్గా. అటు ఇటు గ్యాప్ ఉంచుకొని చుట్టుకుందాం. పొల్ల తిప్పు అటు పట్టుకొని పైన పట్టుకుని పొల్ల తిప్పు, అటు తిప్పేసి పొల్ల తిప్పు, చెయ్యి కా తిప్పాల్సింది, పొల్ల తిప్పు. వరుసగా వచ్చింది, నీకు ఇబ్బంది లేకుండా. అంటే ఫెవికాల్ రాయగానే పోతుందండి, ఆరిపోతుంది, అందుకోసమని ఇలా చక్కగా. ఖాళీ సమయంలో ఈ విధంగా చేస్తూ ఉంటానండి. ఏదో ఒకటి, ఇది ఒక చిన్న ఆనందం. ఇది తయారు చేసుకొని సంతోషపెడతా ఉంటాను అనమాట. ఇంట్లో ఎప్పుడు ఏ ఒకటి వస్తువులు ఉంటూ ఉంటాయండి, వాటిని చక్కగా అలంకరించుకొని మంచిగా అందంగా తయారు చేసేసుకొని ఇంట్లో అలంకరించుకుంటాను అనమాట. ఇది కూడా వేపుళ్ళండి. వేపులని చక్కగా ఇలా దువ్వి చక్కగా నీట్గా తయారు చేసేసుకున్నాను.
ఇలా నీట్గా అంతా చుట్టుకుందాం. ఓకేనా? ఇదిగోండి, చక్కగా పుల్లకి చుట్టుకున్నాను. తర్వాత ఇలా ఉన్నది కదా, ఇట్లా కూడా దీనికి కూడా ఇలా చక్కగా అప్లై చేసేసుకొని పెట్టేసుకున్నాను ఈ విధంగా. ఆల్రెడీ సన్ గ్లాస్ వేస్తున్నదండి, నీట్గా ఉంది చక్కగా, పైన అవసరం లేదు. వేస్తే ఇక్కడ చక్కగా ఇలా చుట్టూతా ఇది కనిపించకుండా ఉంటుంది, అందంగా ఉంటుంది. చక్కగా ఇలా చుట్టేసుకోవాలి నీట్గా చక్కగా. ఓకేనా? రెండింటికి ఇలా చక్కగా చుట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసేసి ఈ పుల్ల ఉన్నది కదా, ఇలా చక్కగా ఇలా కిందకి ఇలా పెట్టేసేసుకోవాలి. ఫెవికాల్ రాయి, ఫెవికాల్ అంటే ఓకేనా? ఇలా ఉంది కదా. తర్వాత ఈ పార్ట్ కూడా ఇలా చేసుకోవాలండి.
చూసారా ఇలా చక్కగా ఇలా ఉంచుకొని ఈ సేళ్ళు ఉన్నాయి కదండి, చిన్నగా ఇలా బెజ్జాలు హోల్స్ పెట్టాలి. ఇలా ఉన్నాయి కదా, ఇవ్వండి చక్కగా. ఈ గంటలు ఉన్నాయి కదా, గంటలు ఇలా చక్కగా. ఇదిగోండి, కొంచెం ఈ చెమ్కీలు ఉంటే కొంచెం చెమ్కీలు అంటించుకోండి చుట్టూతా, చక్కగా ఉంటాయి, కొద్దిగా అందంగా ఉంటాయి. ఇవ్వండి చెమ్కీలు చక్కగా ఇలా అందంగా ఉంటాయి. చూసారా? ఇట్లా చుట్టూతో అంటించుకోండి. ఇదిగోండి, పైన ఇది కనిపించకుండా చక్కగా ఇలా పెట్టేసి
రాఖీదండి ఇలా ఉంది. ఇలా పెట్టేసేసుకొని చూసారా స్వామి ఇలా 2 ప్రక్కల ఉంటుందండి. తిరుపతిలో తీసుకున్నాము, పిల్లలు చిన్నపిల్లలు అప్పుడు రామయ్య తండ్రి గాయత్రీదేవి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దగ్గర తీసుకున్నాము. చూసారా చక్కగా చక్కగా ఉంది కదా మందిరం లాగా. అందంగా ఉంది కదా. ఎక్కడ ఏ స్వామి అయినా పెట్టుకోవచ్చు చక్కగా. బాగుందా? మొత్తానికి లుక్ అయితే ఇలా వచ్చేసిందండి. నా యొక్క కళాఖండం ఈ విధంగా రూపుదిద్దుకున్నది. అందంగా ఉన్నదా? చూసారా? చుట్టూతా ఈ విధంగా గంటలు అలాగే కుచ్చులు తోటి చెమ్కీలతోటి ఇలా సృష్టింపజేశాను అన్నమాట. వినాయకుడిని ఆసీనుడిని చేశాను. ఖాళీగా ఉండను కదండి, ఈ విధంగా వేస్ట్ అయిన వాటితోటి ఈ విధంగా వృధా అయ్యి పారవేసే వాటితోటి ఈ విధంగా అందంగా కళాఖండాలను తయారు చేసి సృష్టింపజేస్తానన్నమాట. బాగున్నదండి, చక్కగా ఉన్నదా? ముందు వినాయకుడు బంగారు కొండ చక్కగా ముందు ఆయన్ని చక్కగా కూర్చోబెట్టాను. ఆసీనుడైనాడు బంగారు తండ్రి, బంగారు స్వామి. ఇదేనండి ఈరోజుటి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మరలా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.